అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా రహదారులన్నీ కూడా పూర్తి అధ్వాన స్థితిలోకి రావడం జరిగింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నాటి పరిపాలనలో రోడ్ అండ్ బిల్డింగ్స్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎక్కడైతే ఈ యొక్క ఎన్డీబీ వర్క్స్ కానీ, ఇంకా నేషనల్ హైవేస్ కానీ, హైవే కానీ, పార్ట్ హోల్స్ కానీ, వీటి మీద మొన్ననే 890 కోట్ల రూపాయలు, 60 కోట్ల రూపాయలకు పైగా పార్ట్ హోల్స్కు రిలీజ్ చేసి అవన్నీ కూడా ప్రతి గ్రామాన కూడా శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు దాదాపుగా 121 కోట్ల వరకు అది మొత్తం జిల్లాలో 121 కోట్లతో ఇక్కడ ఇది వర్క్ వచ్చేసి 25.14 కోట్లు. ఇంకొక వర్క్ వచ్చేసి మొత్తం 50 బీవీఎస్ఆర్ కానీ కాంట్రాక్టర్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో డబ్బులు వస్తాయో రావో అని చెప్పేటువంటిది 5 సంవత్సరాల నుంచి కూడా పని చేయకపోతే కాంట్రాక్టర్ అందరినీ కూడా కూర్చోబెట్టి వారికి ఉన్న సమస్యలన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా చేయండి, మీకు ఏదైతే ఈ కాంట్రాక్టర్లకు ఎక్కడ ఇబ్బందులు రావు అని చెప్పిన తర్వాత వాళ్ళు మొట్టమొదట పెడుతున్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఒకళ్ళు బీవీఎస్ఆర్ కంపెనీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ కోట్ల రూపాయలు పనిచేసిన తర్వాత ఆ మెటల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయంటే సీఎం గారు బుక్ సీనరేజ్కి సంబంధించినవి, ఆ సీనరేజ్కి సంబంధించి కూడా బుక్ అడ్జస్ట్మెంట్ అంటే కాంట్రాక్టర్ ముందు కట్టకుండా వాళ్ళు ఏ రోజైతే బిల్లు వస్తుందో ఆ బిల్లులో గవర్నమెంట్కే చేస్తూ ఉన్నాం. ఇది ఒక్కటే కాకుండా గతంలో ఇప్పుడు ఎన్డీబీ బ్యాంక్ ద్వారా ఏవైతే కాంట్రాక్టులు ఇప్పుడు ఉన్నాయో మిగిలినవి కూడా రాష్ట్రం అంతటా కూడా మొదలు పెడతా ఉన్నాము. రేపు సంక్రాంతి నాపటికి ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ అనేది కూడా ఎక్కడ కనపడద్దు అనేటువంటి ధ్యేయంతో ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ మేము కూడా ఎవ్రీ సాటర్డే సండే కానీ అట్లా ఒక డేట్ పెట్టుకొని అన్ని చోట్ల కూడా రివ్యూలు చేస్తూ ఉన్నాము. ఏదేమైనా ఇది ముఖ్యమైన రహదారి. ఈ రహదారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నో కాంక్షలతో మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో లోకేష్ బాబు గారిని కూడా గెలిపించడం జరిగింది. మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ రోజు మనం ఏదైతే రహదారులకు మనం ఇస్తామనుకున్న నిధులు కానీ పనులు చేయించాలి. ఎందుకంటే ఎప్పుడైతే రహదారులన్నీ కరెక్ట్గా పనిచేసి అన్నీ వస్తాయో అప్పుడే మనకు అన్నీ కూడా ఏవైనా పరిశ్రమలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక పరిశ్రమలే కాదు, టూరిజం శాఖ కూడా డెవలప్ అవుతుంది. అన్ని విధాల ప్రజలకు అసౌకర్యం లేకుండా త్వరలోనే రాష్ట్రంలో గుంతలు లేని రాష్ట్రం చేసుకొని ఇంకా కొత్త రహదారులు పీపీపీ మోడల్లో కూడా ఇప్పుడు మళ్ళీ కొన్ని జిల్లాలు ఎన్నిక చేసుకున్నాము. 47 కోట్లు కదా, 47 కోట్ల కాంట్రాక్ట్ పీపీపీ మోడల్లో కూడా 13,000 కిలోమీటర్లకు అవి కూడా అన్నీ కూడా ఒక ఏజెన్సీకి పీపీపీ మోడల్ చేయాలని చెప్పి ఫీజబిలిటీ ఎంత అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ కూడా పీపీపీ మోడల్ కూడా 13,000 కిలోమీటర్లకు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఒక 2 సంవత్సరాల లోపల రాష్ట్రంలో ఇవి కాకుండా ఎన్హెచ్ హైవేలు కూడా ఇంకా కొన్ని వచ్చేవి ఉన్నాయి, అవి కూడా కన్వర్షన్కి పెట్టాము. వీటన్నిటిని కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు మంచి రహదారులు ఇచ్చి రాష్ట్రాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ఉన్న టైంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రోడ్లను శాంపుల్గా చూసుకునేవారు. అంటే ఏ విధంగా వేశారు ఈ రోడ్లు, ఏ విధంగా పనిచేస్తున్నారని తెలుగుదేశం ప్రభుత్వంలో. మళ్ళీ మొన్న జరిగిన 5 సంవత్సరంలో మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా అసెంబ్లీలో కూడా కానీ ఇంకా 2 చోట్ల మన మీద జోకులు వేసుకుంటా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.